బాహుబలికి ప్రశ్నలకు అవినాభావ సంబంధం ఉందేమో. మొదటి పార్ట్ ముగిసిన వెంటనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నను ఏళ్ల తరబడి బుర్రలు బద్దలు కొట్టేలా చేసిన రాజమౌళి తన మలిభాగంలో అంతు చిక్కని ప్రశ్నలు వచ్చేలా చేసేసి సినిమాను ముగించేశాడు. మరో భాగం ఏమీ లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసిన జక్కన్న కొన్ని లాజిక్ ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పలేదు. గొప్ప సినిమా అయినప్పటికీ తప్పులు కామన్, కానీ ఆ తప్పును ఒప్పుకుంటే ఆ హుందాతనమే వేరుగా ఉంటుంది. తాజా బాహుబలి సెకండ్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే ప్రశ్నల్లో ముఖ్యమైంది, బల్లాల దేవకు భార్య ఉందా? ఉంటే ఎందుకు చూపించలేదు? భార్య పాత్రను చూపించకుండానే అంత పెద్ద కొడుకును ఎలా చూపిస్తారు? ఆ కొడుకు ఎలా పుట్టాడన్న ప్రశ్న పెద్ద ఎత్తున వ్యక్తమైంది. పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ భల్లాల దేవుడి పెళ్లి ముచ్చట అస్సలు ప్రస్తావించలేదు. భల్లాల దేవుడి పెళ్లి ముచ్చటను సెకండ్ పార్ట్లో అయినా చూపిస్తారని అనుకున్నా ఎడిటింగ్లో తేడానో లేక కథలో దొర్లిన పొరపాటో కానీ ఆ క్వశ్చన్కు ఆన్సర్ మాత్రం ఇవ్వలేదు. భల్లాల దేవుడి కొడుకు క్యారెక్టర్ అడవి శేషు చేత చేయించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కు ముందు అతన్ని శివుడు చంపేస్తాడు. కథలో కీలకమైన భల్లాల దేవుడికి పెళ్లి చేసుకుని ఉంటే భార్య ఎవరన్న క్వశ్చన్ వచ్చి పలువురు దీనికి సమాధానం చెప్పాలన్న మాటను సోషల్ మీడియాలో భారీగానే చర్చ చేశారు. అయితే ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రానాకు ఇదే ప్రశ్న ఎదురైంది. భల్లాల దేవుడి కొడుకు భద్రకు తల్లి ఎవరన్న ప్రశ్నకు రానా బదిలిస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యి, భద్రకు తల్లి లేదు, అతడు సరోగసి పద్ధతిలో పుట్టాడు అంటూ సరదాగా చెప్పేసి నవ్వించేసే ప్రయత్నాన్ని చేశారు రానా. రానా మాటల్ని చూస్తే బల్లాల దేవుడి కొడుకు ఎలా పుట్టాడన్న విషయంపై డౌట్స్ రావటానికి ఎడిటింగే లోపం కాదని, కథలోనే ఈ ముచ్చటను మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. అందుకే తనకు తెలియని ప్రశ్నకు సమాధానాన్ని చెప్పే విషయంలో రానా కాసింత సమయస్ఫూర్తితో వ్యవహరించి నవ్వించేశాడనే చెప్పాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.